వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వందే మాతరం జాతిని ఏకం చేసిన గీతం. అలాంటి వందే మాతరాన్ని జాతీయ గీతంగా ప్రవేశపెడదామని బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ సహా కాంగ్రెస్ మిత్రపక్షాలు వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోయినాయి. నాడు స్వాతంత్రోద్యమంలో జాతి మొత్తాన్ని, భారతదేశ గడ్డ మొత్తాన్ని ఏకం చేసిన వందే మాతరం గీతాన్ని ఎందుకు కాంగ్రెస్ మిత్రపక్షాలు వ్యతిరేకించాయి? జాతీయ గీతంగా పెడితే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆనాడు స్వాతంత్రోద్యమంలో వందే మాతరం గీతం పాడుకుంటా తెల్లదొరలను ఎదిరించిన నాటి మన పూర్వీకులు నేడు అదే గీతాన్ని జాతీయ గీతంగా చేసుకుందాని ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడితే నేడు ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వందే మాతర గీతం మనకు కావాలా వద్దా? వందే మాతర గీతం వల్ల జాతికి జరిగిన ప్రయోజనం ఏంటి? భారతదేశానికి వచ్చిన కలిగిన లాభాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కంచల విజయభాస్కర్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. వందే మాతరం అంటే భారతదేశం మారుమోగింది ఒకప్పుడు. ఆ వందే మాతరంతోనే భారతదేశం మొత్తం ఏకమయ్యి తెల్లదొరల మీద తిరగబడి స్వాతంత్రం తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. వందే మాతరం అనకుండా ఏ ఒక్కరు ఆ రోజు అన్నం పరిస్థితి కూడా లేదు. భాషతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చింది వందే మాతర గీతం. అలాంటి గీతాన్ని జాతీయ గీతంగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఎన్డీఏ దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మిత్రపక్షాలు బహిష్కరించి సభ వాయిదా పడే వరకు గందరగోళపరిచి బయటకు వెళ్ళిపోయినాయి. మనకి వందే మాతర గీతం జాతీయ గీతంగా ఉండాలా వద్దా? నాటి ఘటనలు, ఆ వందే మాతరం వల్ల మనం సాధించిన విజయాలు, స్వాతంత్రోద్యమంలో ఉపయోగపడిన ఆ గీతం గురించి, నాటి పరిస్థితుల గురించి, నేడు ఆ గీతం వల్ల జరిగే ప్రయోజనాల గురించి ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఉభయ సభల్లో, ముఖ్యంగా రాజ్యసభలో వందే మాతరం గీతాన్ని బిల్లుగా ప్రవేశపెట్టారు. అయితే జాతికి తలవంపులు తెచ్చే విధంగా, దేశ గౌరవాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాను. వందే మాతరం లేనిదే భారత జాతికి స్వాతంత్రం లేదని చెప్పుకోవడానికి నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఈ వందే మాతరం గీతం మీ మాటల్లో చెప్పాలంటే యావత్ జాతిని ఏకం చేసింది. మీరన్నట్టు కులరహితంగా, మతరహితంగా, ప్రాంతీయ భేదాలకి తావు లేకుండా యావత్ దేశానికి సమరశంఖం పూరించి తారక మంత్రంగా ఈ గీతం ఒక సమ్మోహన శక్తిగా జాతినంతా ఏకతాటి మీద నిలిపి వందే మాతరం అని నినదిస్తూ దేశ స్వాతంత్రం కోసం పరితపించినటువంటి ఆనాటి మన పూర్వీకుల పోతే వీళ్ళ యొక్క బాధల్ని, గాథల్ని, పోతే వీటన్నిటినీ ఏరుదాటి తెప్పదగలేసిన చందంగా నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఈ విపక్షాలు వ్యవహరించిన సందర్భం ఈ జాతికే తలవంపులు తెచ్చే విధంగా ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అసలు ఈ వందే మాతరం గీతం విశిష్టత ఈనాడు ఈ విపక్షాలకి చాలామందికి తెలియకపోవచ్చు. తెలుసుంటే దాన్ని వ్యతిరేకించకపోవచ్చు. తెలిసినా కూడా ఆత్మవంచంతో పార్టీ విప్పుల్ని ధిక్కరించే పరిస్థితి లేకపోవచ్చు. అసలు ఈ వందే మాతరం అనేది గొప్ప దేశభక్తితో ఆనాడు సాధువులు, బెంగాల్లో ఉండే సాధువులు చాలామంది ఈ దేశానికి స్వాతంత్రం తక్షణం కావాలా, పరాయ పాలన క్రింద మగ్గుతున్నాం, ఈ వెట్టి చాకిరీ నుంచి విముక్తి చెందాలా, భరతమాతని విముక్తి చేయాలా అని నినదిస్తూ బెంగాల్లో అక్కడక్కడ సాధువులు మొట్టమొదటిగా స్వాతంత్ర సమరానికి నాందివాచకం పలికారు. వాటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బంకించంద్ర చటర్జీ, ఆయన బెంగాలీ, వారి తండ్రి కూడా మ్యాజిస్ట్రేట్గా చేశారు. ఈయన మ్యాజిస్ట్రేట్గాను తహసీల్దార్గాను చేశారు. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్గా చేశారు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా తహసీల్దార్గా కూడా చేశారు. ఈ బంకించంద్ర చటర్జీ గారు అనేక నవలు రాశారు. ఆనందమఠం అని, దుర్గేశనందిని అని, ఇలా చాలా నవలు రాశారు. ఆనందమఠం అని తాను రాసిన నవల్లో వందే మాతరం అనే గేయం ఆ సాధువులు పాడుకుంటారు. అది తర్వాత ఏమైందంటే 1905లో భారతదేశానికి గవర్నర్ జనరల్గా లార్డ్ కర్జన్ వచ్చాడు. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు పోతే బెంగాల్ కాదు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు బెంగాల్ విభజన తలపెట్టాడు. తూర్పు బెంగాల్ అని, పశ్చిమ బెంగాల్ అని. నేడు ఆ తూర్పు బెంగాల్ని బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం. అయితే దాన్ని బెంగాలీలు మొత్తం తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు విడదీశాడు ఆ టైంలో? అవసరం ఉంది. అదే విభజించు పాలించు,
విభజించు పాలించు. మా 2 మతాలు, తూర్పు బెంగాల్లో ఒక మతం మెజార్టీ సంఖ్యలో ఉంది కాబట్టి విభజించి పాలించాలి. అప్పటికే ఈ సాధువులు, ఏది ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండే సాధువులు కూడా ఎప్పుడైతే తిరుగుబాటు చేసి స్వాతంత్ర బావుట ఎగరేస్తున్నారో దానికి కలత చెందాడు. అంటే సాధువులే స్వాతంత్ర పోరాటంలో ఉద్యమిస్తున్నారంటే ఇంకా మరి ఆల్రెడీ అప్పటికే యువకులు చాలామంది అక్కడక్కడ ఉద్యమిస్తున్న పరిస్థితి, దానికి సాధువులు తోడయ్యారు. దానికి తోడు వందే మాతరం గీతంతో ఇది మొత్తం బెంగాల్ అంతా రాజుకుంటుంది. దాంతో ఆయన విభజించి పాలించే సూత్రాన్ని కట్టుబడి వారి నైజం, బ్రిటిషర్ల నైజం కాబట్టి ఆ సూత్రం ప్రకారం ఆయన బెంగాల్ని 2గా విభజించే ప్రయత్నం చేశాడు. చేస్తే మహా ఉద్యమం తలెత్తింది. ఆ ఉద్యమంలో మొత్తం వందే మాతరం అని చెప్తూ పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలకు వెరవకుండా, పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బల వల్ల తగిలిన గాయాలకు వెరవకుండా పోతే, పోలీసు వాళ్ళ దెబ్బలకి గాయపడి కొంతమంది చనిపోయేటప్పుడు కూడా వందే మాతరం అని చెప్పేసి చనిపోయారు. జైల్లో పెడుతున్నా వందే మాతరం అని నిందిస్తూ జైలు గోడల మధ్యకి వెళ్ళారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టినా కూడా వందే మాతరం అని నిందించారు. అనేక కోడా దెబ్బలు తిన్నారు. అయినా కూడా వాళ్ళు వాటన్నిటికీ జంకకుండా వందే మాతరం అంటూ ఆ గీతం యావత్ దేశం ఆసేతి హిమాచలం ఎగబాకింది. మొత్తం భారత జాతి అంతా బెంగాల్ విభజించడానికి వీల్లేదని చెప్పేసి ఒక్కసారిగా జాతి యావత్తు బెంగాల్ విభజన తిరస్కరించింది. దాంతో ఆ చివరికి తెల్లదొరల మెడలు ఉంచినటువంటి ఆ గీతం కొన్నటువంటి చారిత్రక నేపథ్యం అది. మొట్టమొదటిసారిగా మొత్తం మీరు కూడా ఎప్పుడో కూడా పాడే ఉంటారుగా? పాడాను, అనేక సార్లు పాడాను. ప్రేక్షకులకి ఇవాళ ఉన్న జనాలకి, ఇవాళ ఉన్న జంజీకి, ఈ తరాలకి తెలియదు. కొంచెం క్లుప్తంగా చెప్తాను. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం అంటూ ఆ సాధువులు, సన్యాసులు, విద్యార్థులు, యువత, విప్లవకారులు పోతే ఆనాడు 1885లో కాంగ్రెస్ ఒక మహాసభ ఏర్పడింది. అంటే నేటి కాంగ్రెస్ పార్టీ కాదు, అది కూడా కాఫీ కొట్టి వాళ్ళు ఆ పేరు కంటిన్యూ చేసి లబ్ధి పొందారు. తర్వాత స్వాతంత్రం ఒరిజినల్ కాంగ్రెస్ అది. కాంగ్రెస్ అంటే ఒక సమూహం, ఒక సభ, కాన్ఫరెన్స్ అని. కానీ మహాత్మా గాంధీ రద్దు చేయమని చెప్పాడు. ఆయన మాట కూడా వినలా నెహ్రూ, కంటిన్యూ చేశాడు. సరే, ఆ పేరుతో చిట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే జరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఈనాటికి వ్యవహరిస్తుందనే దానికి నిన్న ఆ బిల్లుకి కూడా అడ్డుపొలలు వేయడం అనేది మనం చూసాం శుక్రవారం రోజు రాజ్యసభలో. ఈ నేపథ్యంలో ఆ గీతం ఆ తర్వాత బెంగాల్ విభజన సమస్యతో తలెత్తినటువంటి ఆందోళనని మట్టుపెట్టడంలో బ్రిటిష్ ప్రభుత్వం విఫలం చెంది భారతీయ ఆత్మను తట్టి లేపినట్టయింది. భారతీయులంతా ఏకమైపోయారని చెప్పేసి తోకముడ్చి పోతే తెల్లదొరల మెడలు ఉంచిన గీతం అది. మరి ఆ పరిస్థితుల్లో ఆ తర్వాత కాంగ్రెస్లో మితవాదులు, అతివాదులు, అదేవిధంగా తీవ్రవాదులుగా 3 పాయలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమర బేరీ మోగించినప్పుడు ఈ 3 అతివాదులు, మితవాదులు, తీవ్రవాదుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా అందరికీ నినాదం మాత్రం వందే మాత్రం నినాదం. విప్లవకారులకైనా అదే నినాదం, మితవాదులకైనా అదే నినాదం, తీవ్రవాదులకైనా అదే నినాదం, పోతే అతివాదులకైనా అదే నినాదం. ఈ విధంగా 3 పాయలుగా ప్రవహించి స్వాతంత్రోద్యమం కోసం మొత్తం నడుం బిగించి వీళ్ళంతా పోరాడుతూ ఉంటే అందరినీ కలిపింది మాత్రం అందరి లక్ష్యానికి ఒకే ఒక నినాదం వందే మాత్రం. ఆనాడు పల్లెలో అయినా, అడవిలోనైనా, తెల్లవాడి గుండెల్లోనైనా, ఆ దొరసాన్ల గడిలోనైనా మారుమోగింది వందే మాత్రం. వందే మాత్రం ఆ పేరు వినపడితేనే బ్రిటిష్ వాళ్ళ కంపరమెత్తేది. బ్రిటిష్ వాళ్ళకి ఆ వందే మాత్రం అనేది ఒక సింహస్వప్నంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం ఆసేతు హిమాచలం ఒకటై నినదిస్తుంటే వందే మాత్రం అని చెప్పేసి ఆ విధంగా ఉద్యమ నాయకులు అతివాదులుగా, మితవాదులుగా, తీవ్రవాదులుగా మారిపోయి ఎక్కడికెక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే చివరికి తలొంచి పోతే దేశాన్ని 2గా విభజించి పోయిన సందర్భం. ఆ వందే మాత్రం లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రం, ఆ నినాదం లేకపోతే అది ఒక మంత్రశక్తిగా పనిచేసింది. ఆ నినాదం లేకపోతే దేశానికి స్వాతంత్రం అంత తొందరగా వచ్చేది కాదు. అలాంటి గీతం, దాని నేపథ్యం అది. మరి ఆ వందే మాత్రం గీతాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత పోతే దాన్ని ద్వితీయ స్థానంలో ఉంచారే కానీ ప్రథమ స్థానంలో ఉంచలేదు. ఆ తర్వాత మనకి జనగణమన ఉంది, అది గొప్ప గీతం. జనగణమన అధినాయక జైహే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగాని ఆ గేయం కూడా భారతదేశ స్వరూపాన్ని వర్ణించేదే. కాకుంటే
అధినాయిక అన్నప్పుడు విక్టోరియా మహారాణి కుమారుడు యువరాజు మద్రాసు నగరానికి వస్తున్న సందర్భంగా అది రాశాడని చెప్పి దాని మీద వదంతులు కూడా ఏర్పడ్డాయి. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దేశభక్తితో రాసిన గేయం అది. ఆ గేయం కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన మదనపల్లిలోనే ఆ గేయం రాశాడు ఆయన. ఆ సందర్భంలో మదనపల్లిలో ఉండే ఆ గేయం రాశాడు. అది తెలుగు ప్రాంతంలోనే ఆయనకి ఆ ఆలోచన వచ్చింది. తెలుగు ప్రాంతంలోనే స్ఫురణకు వచ్చిన గేయం అది. మన తెలుగువారి అదృష్టం. మరి ఆ జనగణమన పుట్టింది కాడ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మదనపల్లిలో. ఈ పరిస్థితుల్లో జనగణమనకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో జనగణమన కంటే ముందు వందే మాతరం రాయడం జరిగింది. అదేవిధంగా వందే మాతరం ఒక ఉద్యమ రూపాన్ని దేశానికి ఒక స్వాతంత్ర ఉద్యమానికి యుద్ధబేరిగా మారుమోగినటువంటి ఆ గీతాన్ని చులకనగా చూసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దానికి సారథ్యం వహించే మోడీ గారు తలంచి పోతే దానికి ఒక గౌరవం కల్పించాలా, పోతే ఆ గీతానికి ఉన్న విశిష్టతని, వైభవాన్ని, చరిత్రని, సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని ఈ జాతి జనుల ఐకమత్యానికి తోడ్పడింది కాబట్టి, ఒక ప్రధానమైన లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడింది కాబట్టి, పైగా మన రచయితగా బంకించంద్ర చటర్జీకి ఇవ్వాల్సిన గౌరవం కూడా దక్కలేదని చెప్పే ఉద్దేశంతో ఈ అన్ని కారణాలతో ఆయన రాజ్యసభలో బిల్లుని శుక్రవారం రోజు ప్రవేశపెడితే పోతే దాన్ని విపక్షాలంతా అడ్డుపొల వేసి గందరగోళం చేస్తే సభ సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ వందే మాతరం గేయాన్ని ఈ గేయం మనకి మన భారతీయ ఆధునిక నాగరికత, ఆధునిక చరిత్రకి ఇది జనగణమన, వందే మాతరం ఈ సమానంగా గౌరవించబడాల్సినటువంటి గేయాలు. కాబట్టి వందే మాతరం విశిష్టత ఇంత గొప్ప చరిత్ర కలిగింది కాబట్టి దాని వైభవాన్ని, దాని సంస్కృతిని మనం ఎల్లవేళ స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనకి నిత్య ప్రాతస్మరణీయ గీతంగా ఆ రెండు గీతాలు ఉండాలి. కాబట్టి మనం బెంగాల్కి సంబంధించిన ఇద్దరు రచయితలు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, నోబెల్ ప్రైజ్ భారతదేశానికి మొట్టమొదట సాధించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎంత గొప్పవారో, బంకించంద్ర చటర్జీ గారు అంత గొప్పవారు. అదేవిధంగా ఆ గేయం జాతి జనులు ఏకం చేసింది, తారక మంత్రంగా విరాజిల్లింది. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ గేయం ప్రాముఖ్యతను గుర్తించి ప్రవేశపెడుతున్నందుకు అటు మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వ అధినేతలకు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు అందరికీ కృతజ్ఞతలు ఈ జాతి మొత్తం తెలియజేయాల్సిన అవసరం ఉంది. పోతే ఇలాంటి దేశభక్తితో, ఇలాంటి ఆర్టికల్ 370 రద్దుతో ఆనాడు ఏ విధంగా అయితే ఆనాడు ప్రభుత్వం రద్దు చేసి దేశానికి ఒకే త్రివర్ణ పతాకం ఉండాలా, దేశానికి రెండు రాజ్యాంగాలు ఉండకూడదని చెప్పేసి ఏ విధంగా ఆర్టికల్ 370 ద్వారా ఒక గౌరవం కల్పించారో ఈ భరతమాతకి, అదేవిధంగా ఈ వందే మాతరానికి ఇచ్చిన గౌరవానికి పోతే జాతి అంతా ఒక్కసారిగా సింహావలోకనం చేసుకొని ఎన్డీఏ చేస్తున్న ఈ దేశభక్తి కార్యక్రమాలకి మద్దతు తెలియజేయాల్సిన ఆవశ్యకత, భవిష్యత్తులో ఇంకా ఈ జాతి అంతా ప్రేరణగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెల్లవాడి మెడలు వంచి స్వాతంత్రం సాధించడానికి ఉపయోగపడ్డ వందే మాతరం గీతం నేడు ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ గీతంగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ పార్టీలు వ్యతిరేకిస్తూ బయటకు వెళ్ళిపోవడాన్ని నిరసిస్తూ, ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ చేత జాతికి క్షమాపణలు చెప్పించి వందే మాతరం గేయాన్ని జాతీయ గేయంగా ప్రవేశపెట్టే బిల్లుని పాస్ చేయించి ఎన్డీఏ ప్రజల మనసు చురగొనాలని, నాటి గేయం స్ఫూర్తిని నేటి తరాలకి, భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోయేలా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాటి సంగతులు అనేకం మనతో పంచుకున్న విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.